ఆయనే నా ముందున్నారు. ఆయన పేరు నందకుమార్. నమస్తే అన్న, నందకుమార్ గారు. సో ఏంటి అసలు ఈ కేసు, ఎందుకు మీరు వెంకటేష్ మీద కేసు ఫైల్ చేశారు? కేసు ఫైల్ చేయాలని వాళ్ళ బ్రదర్స్ మీద, బ్రదర్ కొడుకు మీద ఎందుకు ఫైల్ చేయాలని మీరు డిమాండ్ చేసారు? ఒకటి ఇప్పుడు ఇవాళ నేషనల్ మీడియాలో కూడా వస్తున్నది, నేను కూడా ఇండియా టుడే అక్కడిక్కడ చూసిన. అంటే ఇది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. రీజన్ ఏంటి అసలు? రీజన్ ఏంటంటేనా, ఇప్పుడు మొత్తం అందరు ఫ్యామిలీ అందరు కలిసి తప్పు చేసినప్పుడు అందరి మీద పెట్టాల్సి వస్తుంది కదా. సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళ బ్రదరు అన్నదమ్ముళ్ళు కొడుకులు అందరు కలిసి తప్పు చేశారు. అంటే నేను లేనప్పుడు అక్కడ వచ్చి ఇంత ఘోరంగా మా వైఫ్ అండ్ మా బాబు ఉన్నప్పుడు లేడీస్ పైన బౌన్సర్ల ప్రతాపం చూపించి అక్రమంగా నా హోటల్ కూలగొట్టేసి చేసినప్పుడు పెట్టాల్సి వస్తుందన్న. ఏంటి అసలు స్టోరీ ఏంటి ముందు నుంచి చెప్పండి. స్టోరీ ఏం లేదన్న, ల్యాండ్ ఎవరిది, హోటల్ ఎవరిది? ల్యాండ్ ఒకటి సురేష్ బాబు గారిదన్న, ఒకటి 1000 గజాలు, ఒక 1200 గజాలేమో మన హీరో వెంకటేష్ గారిది. సో వాళ్ళిద్దరు ల్యాండ్ మాకు 2014 లీజ్కి ఇచ్చారు. నాకు ఇచ్చారు లీజ్. ఇచ్చినప్పుడు మీరు ఏం చేద్దామని తీసుకున్నారు? మేము హోటల్ పెడదామని తీసుకున్నారు. సో హోటల్ పెట్టుకున్నాం. 2014 నుంచి 15 వరకు హోటల్ స్టార్ట్ చేసాం. 15 వరకు హోటల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మేము రెంట్ వరకు మేము డిస్కౌంట్ అడగలేదు, మొత్తం ఇచ్చేసాం. సో ఒక రెనోవేషన్ కంప్లీట్ అన్న, పాత ఇల్లు ఉంటే కంప్లీట్ రెనోవేషన్ చేసుకొని మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. ఎంత ఖర్చు పెట్టారు రెనోవేషన్? సుమారుగా మొత్తం 10 కోట్ల వరకు అయిందన్న. 10 crores? 3 ఫ్లోర్లు అన్న. 3 ఫ్లోర్లు 10,000 స్క్వేర్ ఫీటు. కంప్లీట్ కిచెన్ కూడా మొత్తం ఎక్స్టెన్షన్ చేసుకున్నాము. కంప్లీట్ అసలు ఆ వెంకటేష్ గారు ఓపెనింగ్ వచ్చి ఇది నా ఇల్లేనా అని చెప్పి ఆశ్చర్యపడేంత చేసామన్నమాట. చేసి బిజినెస్ నడుస్తాయనే ఉద్దేశంతో చేశామన్న. అక్కడ 15లో మాకు లిక్కర్ లైసెన్స్ రాలేదు. రానప్పుడు మేము 16లో లిక్కర్ లైసెన్స్ వచ్చింది. అప్పటి వరకు కూడా మేము దాంట్లో ఉన్న ఎంత నష్టమైన పరిహారం నష్టం చేసుకుంటూనే వాళ్ళకి ఏ రోజు రెంట్ తప్పకుండా మేము రెంట్ కట్టాము అని వ్యాపారం చేసుకుంటున్నాం. 17లో సడన్లీ 17 మిడ్లో మాకు 16లో లిక్కర్ లైసెన్స్ వచ్చిందన్న. వచ్చిన 17 మిడ్లో రానా అప్పుడు అకున్ సబ్రవాల్ గారు అందరు ఈ టాలీవుడ్ వాళ్ళ మీద డ్రగ్స్ కేసు పెట్టినప్పుడు రానా గారి మీద కూడా అక్కడ డ్రగ్స్ కేసు ఉందన్నమాట. ఆయన డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తారనే దాంట్లో ఏదో ఆరోపణలు వచ్చింది కేసు. అప్పుడు సురేష్ బాబు గారు బాగా టెన్షన్ పడ్డారు. అది మేము ఈ ప్రాపర్టీ ఇట్లా మా టీవీలో వచ్చిందండి అంటే, సార్ మన ప్రాపర్టీ కాదు అన్ని ప్రాపర్టీలు వచ్చాయి సార్. ఈ ప్రాపర్టీ వచ్చిందా? అన్ని వచ్చాయి, మొత్తం జూబ్లీహిల్స్లో ఉన్న పబ్బులు అన్నీ వచ్చాయి. సో మనదే కదా సార్, అన్నీ వచ్చాయి సార్ అని చెప్తే, నో ఐ వాంట్ టు సేల్ దిస్ ప్రాపర్టీ, నేను అమ్మదాం అనుకుంటున్నాను, అంటే రానా గారికి ఏదో స్కూల్స్ కూడా పెట్టాలి, మాకు డబ్బు కావాలి అది అని చెప్పి అన్నప్పుడు, లేదు సార్ ఇప్పటికే మేము 15లో ఓపెన్ చేసాము, 14లో తీసుకున్నాము, 16లో మళ్ళీ మేము లీజ్ రిన్యువల్ చేసుకున్నాము, ఇప్పుడు 17 కదా సార్, ఇంతవరకు ₹1 కూడా సంపాదించలేదు ఈ ప్రాపర్టీలో, మీరు ఇప్పుడు సడన్లీ వచ్చి అమ్ముతాను, ఇంకా నాకు అగ్రిమెంట్ ఇంకా ఉంది కదా, ఇప్పుడు అమ్ముతాను లేదంటే మీరు ఖాళీ చేయండి అంటే న్యాయం కాదు సార్. మళ్ళీ మేము 2 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం 16లో కూడా. అప్పుడు ఫిల్మ్ జంక్షన్ పేరు పెట్టుకున్నాం అన్న, ఫిల్మ్నార్లో ఉంది కాబట్టి ఫిల్మ్ జంక్షన్ పేరు పెట్టుకున్నాం సార్ అంటే, లేదు మీరు కంపల్సరీ కొనాల్సిందే, లేదంటే నేను వేరే వాళ్ళకి అమ్ముతానని చెప్పి జిద్దు పట్టుకున్నాడు. మొత్తం 22 గజాలు అమ్ముతానన్నాడు. మేము కొనే పరిస్థితి లేకున్నా కూడా ఇంకా తప్పదు, ఆప్షన్ ఏంటంటే ఖాళీ చేస్తే 12 కోట్లు మేము లాస్ అవుతాం, ఉంచుకుంటే మళ్ళీ 30 కోట్లు పెట్టాలి. సో ఈ 30 కోట్లు పెట్టుకుంటే రేపు పొద్దున వ్యాపారం మనకే ఉంటుంది కదా, సరే అని చెప్పి మార్కెట్ విచారించుకొని తీసుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది. సో 2017 ఆగస్టు నుంచి ఆయన మాకు సురేష్ ప్రొడక్షన్ సినిమా చూపించాడన్న. అక్కడ స్టార్ట్ చేసడం ఏంటంటే 1,20,000 చెప్పాడు ఫస్ట్. అంటే మీరు అమ్మడానికి కొనుక్కోవడానికి రెడీ అయ్యారా? అంటే ఇక తప్పదు కదా, ఆప్షన్ లేదు మాకు. 2200 గజాలు 2200 గజాలు కొనుక్కుందామని నేను నా ఫ్రెండ్స్తో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ మాట్లాడుకొని తీసుకుందామని ముందుకెళ్ళా. వెళ్ళినప్పుడు 1,20,000 చెప్పడం జరిగిందన్న. ఒక గజం 1,20,000 చెప్పిండు. మామూలుగా నేను సార్ టెనెంట్ కదా కొద్ది తగ్గియండి అని రిక్వెస్ట్ చేసిన. ఇంకా అక్కడి నుంచి అన్న 2017 ఆగస్టు నుంచి 2018 అక్టోబర్ వరకు, అంటే సుమారుగా 15 నెలల పైన 15 సిట్టింగ్లు చేస్తే కలిసినప్పుడల్లా ₹10,000 వేస్తాడన్న. 7 దాకా వచ్చింది. లాస్ట్ 7కి 2,20,000 పోయింది. 2,20,000 పోయింది. 1,20,000 ఈరోజు, రేపు 1,30,000, 1,40,000, 1,50,000. డబ్బులు తీసుకెళ్తే డబ్బులు తీసుకోడు. సరే తీసుకోండి సార్ డబ్బులు అనగానే నేను కన్ఫర్మ్ అమ్మ నాకు డబ్బులు వద్దు, మీకు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అంటాడు. ఆ విధంగా 160, 170, 180 నా పార్ట్నర్స్ ఏమో అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా నాకేమో సార్ రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీరు పెద్దవాళ్ళంట చేయకూడదు సార్ మీరు అని చెప్తే, ఆయన ఎప్పుడు ఒకటే ధోరణి ఏంటంటే నా ప్రాపర్టీ నా ఇష్టం. 150 దగ్గర మాట ఇచ్చారు, మాట తప్పారు. 160 దగ్గర మాట ఇచ్చారు, మాట తప్పారు. లాస్ట్కు 220 వరకు వెళ్ళినప్పుడు ఇంకా ఫైనల్గా మేము కూర్చొని, లేదు సార్ మాకు లేకుంటే మేము లీజ్ కంటిన్యూ చేయండి అని చెప్పి గట్టిగా మాట్లాడినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది. ₹1,80,000
అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాం మనం ఆ స్థలం కొనుగోలు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా అయిపోయింది. అయిపోయింది. 1,80,000 1,80,000 రూపాయలు గజం కాడికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇంకా నాకు అతనికి రిలేషన్ ఏముంటుందన్న, నేను టెనెంట్ కాదు, ఆయన ఓనర్ కాదు, నాకు ఆయనకి ఏముంటుంది, వెండర్. నేను కొనుక్కున్నా, ఆయన అమ్మున్నాడు. అయితే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎంత ఇచ్చారు మీరు? 3 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చామన్నా, 3 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారు. క్యాష్ ఇచ్చింది ఎట్లా తెలుస్తుంది? ఉంది ఆయన దగ్గర, ఆయన తెలుసు. ఎవిడెన్స్ ఎట్లా? ఎవిడెన్స్ అంటే ఇక పెద్ద మనిషి కదా, దాంట్లో అగ్రిమెంట్ ఉందా? అగ్రిమెంట్ ఉంటుంది. 3 కోట్లు సపరేట్ పేపర్ ఉంటుంది, అగ్రిమెంట్ రాదన్న, క్యాష్ సపరేట్ ఉంటుంది. 3 కోట్లు క్యాష్, 3 కోట్లు చెక్ ఇచ్చాము. చెక్ ఎవిడెన్సే. ఇచ్చిన తర్వాత 2 ప్రాపర్టీలు ఇస్తాను ఒప్పుకున్నాడు ఫస్ట్. ఏది వెంకటేష్ గారు కూడా ఇస్తాడు. తర్వాత మన లాస్ట్ మూమెంట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు, వెంకటేష్ గారిది ఇప్పుడు కుదరదు, ఫస్ట్ మీరు ఒక ప్రాపర్టీ తీసుకోండి, సెకండ్ ప్రాపర్టీ నేను తర్వాత అమ్ముతాను అని చెప్పి మళ్ళీ పేచి పెట్టాడు. లేదు సార్, నాకు అట్లా కుదరదు, ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా 1000 గజాలు తీసుకుంటే పొడుగు ఉంటుంది, మాకు రెక్టాంగిల్ కావాలి సార్ అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేశాను. మళ్ళీ కొన్ని రోజులు పెండింగ్ పెట్టి ఒక అవగాహనకు వచ్చిండు, ఒక పని చేద్దామమ్మా, నువ్వు ఫస్ట్ 1000 గజాలు తీసేసుకో, ఇంకో 1200 గజాలు ఏదైతే ఉందో మనం ఒక 5 years వరకు లీజ్ ఇస్తారు మళ్ళీ మీకు. ఈ 5 years లోపల నీకు ఎప్పుడు కావాలంటప్పుడు నేను అగ్రిమెంట్ నీకే అమ్ముతాను, అండ్ వేరే వాళ్ళకి అమ్మను, నీకే ఇస్తానంటే, సార్ నేను ఈ 1.5 year జర్నీలో మీరు రోజుకు ఒక మాట మాట్లాడతారు, యూఆర్ కన్ఫ్యూజ్ స్టేజ్, మీరు కన్ఫ్యూజ్ అవుతారా కన్ఫ్యూజ్ చేస్తారో తెలియదు, నేను నమ్మను సార్, నాకు ఏదైనా రాతపూర్వకంగా ఇవ్వండి అంటే, హీరో వెంకటేష్ గారితో ఒక 5 years లీజ్తో పాటుగా ఈ సెకండ్ ప్రాపర్టీ మేము మీకే అమ్ముతాము, వేరే వాళ్ళకి అమ్మము, జాయింట్ డెవలప్మెంట్ చేద్దాము అని చెప్పి ఒక ఎంఓఐ రాయించుకున్నాను. ఎందుకంటే నాకు ఆ 15 నెలల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, లేదు సార్ మిమ్మల్ని నమ్మేసే ప్రసక్తే లేదు, ఏదైనా రాతపూర్వకంగా ఏంటంటే ఎంఓఐ కూడా ఇచ్చారండి. 5 years మళ్ళీ లీజ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వెంకటేష్ 1200 గజాలు మీకు ఇప్పటికి కూడా మీరు అదే మేము అది తీసుకెళ్ళి కోర్టులో పెట్టాను, ఈ ప్రాపర్టీ మీకే ఇస్తానని చెప్పి రాయించిన 1000 గజాల అగ్రిమెంట్, 1000 గజాలు సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేశాడు సూర్యబాబు గారు. దానికి కూడా బాగా తిప్పి చాలా ఇబ్బంది పెట్టాడండి. ఇక లాస్ట్కి నేను ఇంకా సార్ ఇస్తారా లేదా, లేకుంటే మేము ఇంత లాస్ అవుతున్నాం సార్ అని చెప్పి. ఏమైంది అంటే ఆల్రెడీ రాసిచ్చింది కదా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసిచ్చింది సార్. రిజిస్ట్రేషన్ చేయడా? అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసిన కరెక్ట్ 1 weekలోనే. ఈరోజు నేను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాడు కదా, డబ్బులు తీసుకున్నాడు కదా, తమ్ముతో ఎంఓఐ చేయించాడు, లీజ్ ఇచ్చాడు కదా, కరెక్ట్ 1 weekలో మళ్ళీ వేరే ఇప్పుడు ఈ సంధ్య డేటా తొక్కిసాట చనిపోయిన రామరెడ్డి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళకి తెలిసింది అనమాట, ఇలా నేను కొన్న ప్రాపర్టీ అని చెప్పి. వాళ్ళు వెళ్ళి సూర్యబాబు గారితో కలవడం జరిగింది. సార్ మేము 2 లక్షలు ఇస్తాం సార్, నేను 1,80,000 రూపాయలు నందు ఇచ్చాడు కదా, నేను 2 లక్షలు ఇస్తాను అనే వరకు, సరే సార్ అయితే నందు 6 కోట్లు ఇచ్చాడు, మీరు కూడా 6 కోట్లు ఇస్తారంటే 6 కోట్లు ఇస్తాం వరకు 20,000 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కక్కుర్తితో వాళ్ళకి అగ్రిమెంట్ చేశారండి. మీది అగ్రిమెంట్ ఉండగా? నా అగ్రిమెంట్ ఉండగా, నా అగ్రిమెంట్ నా దగ్గరనే ఉంది, కోర్టులో ఉంది అది. ఆ అగ్రిమెంట్ ఉండగా ఇంకో అగ్రిమెంట్ చేశాడు. అప్పుడు నేనేం చేయాలి సార్? వాళ్ళు మా హోటల్ దగ్గరికి వచ్చి బాబు ఖాళీ చేసే ఇక్కడి నుంచి అని చెప్పి ఫోర్స్ పెట్టారు. నేను ఇదేంటి సార్, నేను ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాను, ఇట్లా నేను ఆల్రెడీ 14లో లీజ్ ఉందా 16లో లీజ్ ఉంది, నేను ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఇక్కడ, మరి వేరే వాళ్ళకి ఎట్లా అమ్ముతారు సార్ అంటే, లేదు నేను వేరే వాళ్ళకి అమ్మేశాను అని చెప్పి. అయినా కాదు సూర్యబాబు గారు చెప్పలే నాకు, అట్లీస్ట్ అది కూడా చెప్పలే, అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా చెప్పలేడు. కనీసం సెకండ్ అగ్రిమెంట్ చేసేటప్పుడు అని చెప్పాలండి, కాల్ చేసి చెప్పాలి, మేము నందకుమార్ గారు మేము వేరే వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి. నా ప్రాపర్టీ నా ఇష్టం అంటే, ఆయనకు అగ్రిమెంట్ అనే దానికి ఒక డెఫినేషన్ తెలియదండి. అగ్రిమెంట్ అంటే ఏంటిది, మీకు మాకు ఒప్పంద పత్రం, అమ్ముతానని చెప్పి డబ్బులు తీసుకున్న తర్వాత అగ్రిమెంట్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేశారు. వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు నేను ఇంకా నాకు ఆప్షన్ లేక నన్ను అక్కడి నుంచి పొజిషన్ తీసేద్దామని వాళ్ళు ప్రయత్నం చేశారు వేరే పార్టీ. అప్పుడు నేను కోర్టును ఆశ్రయించి 2014లో ఉన్న నా లీజు, 16లో ఉన్న లీజు, 18లో ఉన్న అగ్రిమెంట్ ఆఫ్ సేలు, 18లో ఉన్న వెంకటేష్కు నాకు ఎంఓయు అండ్ అతనికి ఉన్న ఫ్రెష్ లీజు 2023 డిసెంబర్ వరకు ఉన్న లీజు, ఈ పత్రాలన్నీ నేను కోర్టుకు తీసుకెళ్తే అసలు కోర్టు ఇవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని ఎట్లా డిస్పోజ్ చేస్తారని చెప్పి ఇమ్మీడియట్గా ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చేసింది. ఒక ప్రాపర్టీకి నాట్ టు ఎలినేట్, ఒక ప్రాపర్టీకి నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత నేను కోర్టుకి వెళ్ళి పెట్టుకున్నాను. తర్వాత ఇది వచ్చి నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, నేను పోలీస్ స్టేషన్ పట్టిస్తా, నాకు పెద్ద వాళ్ళు తెలుసు, నువ్వు ఏంటి నామినే ఇది చేస్తావు అది చేస్తావు అని భయపెట్టించాడు. భయపెట్టించినప్పుడు నేను ఏం చేస్తాను, ఎంతకైనా మంచిది అని చెప్పి ఈ పోలీసు వాళ్ళతో మళ్ళీ కేసు పెట్టేయగలరని చెప్పి నేను డీజీపీ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను, కమిషనర్ గారికి. అప్పుడు వచ్చి నందకుమార్ మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి నేను పెట్టిన కేసు విత్డ్రా చేయించేసి మళ్ళా నా మీద జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది. బ్యాక్ స్టాపింగ్ అంటారు కదా, బ్యాక్ స్టాపింగ్. ముందేమో ఏంటమ్మా బాగున్నావా, ఇక్కడ చూసి కట్టమ్మా అదని చెప్పి చెప్పడము, మళ్ళీ ఇంకెళ్ళి బ్యాక్ స్టాపింగ్ చేయడం మొదలుపెట్టిండు.
సరే సార్ అని చెప్పి నేను ఏదున్నా కోర్టు నుంచి వెళ్ళి అప్పుడు కూడా హైకోర్టుకి వెళ్ళి అప్పుడు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు నన్ను డిస్మెంటల్ చేస్తుంటే నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకున్నాను. సరే ఆర్డర్ వచ్చాక ఏమైంది? ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక సరే నేను కోర్టు నుంచి కొట్లాడుకున్నాను సార్, నేను 2 ప్రాపర్టీ అయితే కొనుక్కుంటాను, నేను నా రేటుకే కొనుక్కుంటాను. ఇష్యూ ఎక్కడ? ఆయన ఏమో నేను ఒకటే ప్రాపర్టీ ఇస్తాను, 2 ప్రాపర్టీ ఆయన అనడం, నేను 2 ప్రాపర్టీలు కావాలని నేను అనడం, ఇక అట్లా డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. నేను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కరోనా వచ్చింది 2020లో. 21లో కరోనా వచ్చింది. ఇక నన్ను 20లో రకరకాల ఇబ్బందులు పెట్టడము, 21లో రకరకాలుగా ఇక బిజినెస్ లేదు కదా సార్, బిజినెస్ లేదన్నా, ఇక బిజినెస్ ఇక్కడ ఉంటుంది. ఇక కరోనాలో మొత్తం హాస్పిటాలిటీ డెడ్ అయిపోయింది. నేను సరే అట్లో ఇట్లో ముందుకు వెళ్తున్నాను. మళ్ళీ 21లో కంప్లీట్గా దాన్ని మళ్ళీ రినోవేషన్ చేసుకొని మళ్ళీ డక్కన్ కిచెన్ అని చెప్పి కొత్తగా ఓపెన్ చేసుకోవడం జరిగింది 21 నవంబర్లో. ఓకే, పెట్టి నవంబర్లో రిజిస్ట్రేషన్ పెట్టినప్పుడు ఆయన 20 అక్టోబర్లో నా పైన ఎవిక్షన్ సూట్ అంటే ఏంటంటే ఖాళీ చేయమని చెప్పి సూట్ వేశారు. ఓకే, సూట్ వేస్తే 21 ఏప్రిల్లో వాళ్ళకు అగెనిస్ట్గా వచ్చింది. కోర్టు ఏం చెప్పిందంటే నువ్వు ఆల్రెడీ ఇద్దరికి అగ్రిమెంట్ చేసిన తర్వాత నీకు టెనెంట్ ఎట్లయితాడు, నీకు కాదు, నీకు రెంట్ కట్టొద్దు అని చెప్పి ఆమె జడ్జి గారు ఇచ్చారు ఆదేశాలు. మిమ్మల్ని మీరు కట్టొద్దని చెప్పింది ఒక ప్రాపర్టీకి. ఎందుకంటే మేము 6 కోట్లు వాళ్ళు 6 కోట్లు ఇచ్చాం కదన్నా, సో 12 కోట్లు తీసుకుందాం, మళ్ళీ రెంట్ ఎందుకు ఉంటుంది నీకు అని చెప్పి కట్టొద్దని చెప్పింది. ఇంకో ప్రాపర్టీకి వెంకటేష్ గారికి ఏం చెప్పిందంటే నువ్వు ఆల్రెడీ కమిట్ చేశావు, ఎంఓ ఇచ్చావు అండ్ ఇట్లా లీజ్ ఇచ్చావు, నీకు అక్కడ ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం లేదు, నీకు ఏదున్నా రెంట్ కోర్టులో డిపాజిట్ చేస్తారని చెప్తే నేను వెళ్ళి రెంట్ కోర్టులో డిపాజిట్ చేయడం మొదలుపెట్టాను. ఓకే, ఎన్ని నెలలు చేశారు అట్లా కోర్టులో? మొన్నటి వరకు చేశాను, నా హోటల్ డిస్మెంటల్ అయ్యే వరకు చేస్తూనే ఉన్నా, కోర్టులో డిస్మెంటల్ చేస్తున్నా. ఇక దాని తర్వాత రకరకాలుగా మనుషుల్ని పంపించడము, రకరకాలుగా మాట్లాడము, సునీల్ నారాయణ గారు వచ్చి మాట్లాడము, బండ గణేష్ గారు వచ్చి మాట్లాడము. అంటే ఆయనకి ఎప్పుడన్నా కోర్టు వ్యతిరేకంగా వచ్చినప్పుడు సెటిల్మెంట్ అంటాడు, అమ్మ అంటాడు, కోర్టు కొద్దిగా ఏమైనా వెళ్ళినప్పుడు నేను ఇవ్వనంటాడు. సో ఆయన సమయాసరంగా పనులు చేస్తుంటాడు సార్. సరే ఈ విషయం జరుగుతున్నప్పుడు కోర్టు నుంచి అన్నీ జరుగుతున్నప్పుడు 21లో ఎండింగ్లో వెంకటేష్ గారు నా మీద జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన ఒక రిట్ వేశారు, నేను ఒక రిట్ వేశాను. నేను జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పాను, సార్ ఆల్రెడీ దీనిలో సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సార్, మీరు ఇంటర్ఫియర్ కాకండి అని చెప్తే వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళు జిహెచ్ఎంసీ పైన రిట్ వేశారు. నేను కూడా అందులో రిట్ వేసి ఒక ఆర్డర్ తీసుకున్నా, సార్ ఇలా సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సార్, వీళ్ళు కావాలని చేస్తున్నారు నా మీద, నన్ను ఇక్కడి నుంచి ఏదో విధంగా షార్ట్కట్ ఎవిక్షన్ చేద్దామని చూస్తున్నారు, ఆల్రెడీ అన్నీ అని చెప్పి కోర్టులో చెప్తే హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే ఎటువంటి ఇంటర్ఫియర్ చేయొద్దని ఇచ్చింది.